నమస్తే. నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్, ఫార్మిస్ట్ అండ్ ఫేస్ రీడర్. ఇప్పుడు నాకు రోజు చాలా ఫోన్లు వస్తున్నాయి. థర్డ్ వరల్డ్ వార్ వస్తుందా లేదా? మొన్న ఈ మధ్యన పేపర్లలో అణు సిద్ధాంతం మీద పుతిన్ గారు ఏదో సైన్ పెట్టారని, అణు ఇది స్టార్ట్ అవుతుందని, థర్డ్ వరల్డ్ వస్తుందని చాలామంది ఊహాగానాలు పేపర్లో కూడా, ఊహాగానాలే కాదు పేపర్లో కూడా రాయటం జరిగింది. నేను చూశాను. కాకపోతే ఏది జరిగినా గ్రహ ప్రభావమే. అంటే కొంతమంది నమ్మకపోవచ్చు, జ్యోతిష్యం ఏముందండి. ఆ జ్యోతిష్యం బాగా రీసెర్చ్ చేసి ఎనలైజ్ చేయగలిగితే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు, నేను ఇంతకుముందు కూడా ఫస్ట్ కరోనాది కూడా నేను చెప్పాను, సెప్టెంబర్ 25 నుంచి చాలా బాగా ఉంటుంది అని. అలాగే ఈ రష్యాకి ఉక్రెయిన్కి కూడా బ్లాక్ సీ మీద యుద్ధం మొదలవుతుందని నేను ఎప్పుడో చెప్పాను. ఇలా ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద జాతకాన్ని అనుసరించి చెప్పగలిగిన తెలుగులో వాళ్ళలో నేను ఒక్కడనే ఉన్నాను. మీకు కావాలంటే ఈ రష్యా యుక్రెయిన్ వార్ కూడా బ్లాక్ సీ మీద వస్తుందని ఎప్పుడో చెప్పాను. ఆ తర్వాత నేను చెప్పిన తర్వాత బ్లాక్ సీ మీద వచ్చింది. వీలైతే క్లిప్పింగ్ పెట్టిస్తా. కొంచెం ఇరాను, కజకిస్తాను అలాంటి బ్లాక్ సీ అలాంటివి ఉంటాయి చూడండి, బ్లూ సీ ఇలాంటి ఆ ప్రాంతాలలో కొంచెం యుద్ధ వాతావరణము, కొంచెం ఇబ్బందులు, నీటి మీద కొంచెం పోరాటాలు, గొడవలు జరగటము జరుగుతుంటుంది. దీనివల్ల గురువు న్యూటన్ కలవటం వల్ల న్యూక్లియర్ వెపన్స్ కూడా చాలా ఎక్కువగా వాడటం, న్యూక్లియర్ వెపన్స్ని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వటం, న్యూక్లియర్ వెపన్స్ యొక్క డస్ట్ అంటే వాటి వల్ల చాలా న్యూక్లియర్ ప్రోడక్ట్స్ వేస్ట్ వీటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ వార్ వస్తుందా లేదని చాలా పెద్ద వాళ్ళు కూడా ఫోన్ చేశారు నాకు. దాని గురించి నేను ఒక 3-4 రోజులుగా చాలా విశ్లేషించి నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు, నాకు దేవుడిచ్చిన నాలెడ్జ్ వరకు నేను ఎనలైజ్ చేసి చెప్తాను. ఇప్పుడు ముఖ్యంగా ఈ వరల్డ్ వార్ రావడానికి మొన్న ఈ పుతిన్ గారు సైన్ పెట్టడానికి కారణం గ్రహ ప్రభావమే. మొన్నటి వరకు శని భగవానుడు రెట్రోగ్రేడ్, జూపిటర్ రెట్రోగ్రేడ్, కుజుడు రెట్రోగ్రేడ్. కుజుడు అనే అతను పవర్, సేనాపతి, బ్లడ్, యాక్షన్, వార్ వీటన్నీ ఉన్నది నీచబడి రెట్రోగ్రేడ్ అయ్యాడు. తర్వాత గురువు కూడా రెట్రోగ్రేడ్ అయ్యి పవర్ కోల్పోయాడు. సాటర్న్ మొన్న 25th వరకు, మొన్న 15th వరకు, మొన్న ఒక 3-4 రోజుల క్రితం, 25th వరకు సాటర్న్ కూడా నీచబడ్డాడు. సాటర్న్ నీచబడి ఇప్పుడు 25th స్ట్రైట్ అయ్యాడు. దాని మీద ఏ రాశికి ఎలా ఉంటుందో కూడా నేను ప్రోగ్రామ్ చేశాను. మీరంతా చాలా ఆదరించారు. ఇప్పుడు మీకు ఈ సాటర్న్ రెట్రోగ్రేడ్ నుంచి స్ట్రైట్ అయ్యాడు. స్ట్రైట్ అయినా కూడా జూపిటర్ రెట్రోగ్రేడ్లో ఉండటం వలన కుజుడు రేపు మే వరకు నీచబడి రెట్రోగ్రేడ్లో ఉండటం వలన ఈ వార్ లాంటి ఇది వస్తుంది. గురువు కూడా అంత బలంగా లేడు. ఈ గురువు రేపు 5th ఫిబ్రవరికి వీకి స్ట్రైట్ అవుతాడు. ఫిబ్రవరి 5th నుంచి, అంటే 2025 ఫిబ్రవరి 5th నుంచి జూపిటర్ బలంగా ఉంటాడు. జూపిటర్ బలంగా ఉండటం వలన అందరి మధ్యన సామరస్యమైన డిస్కషన్ జరిగి దీని మీద ఒక రకమైన రీథింకింగ్ ఏర్పడుతుంది. ఆ తర్వాత మార్చి 29కి శని భగవానుడు మీనరాశిలోకి వెళ్తాడు. మీనరాశిలోకి వెళ్ళినప్పుడు పరిస్థితులన్నీ మారుతాయి, చాలా బాగా ఉంటుంది. ఆ తర్వాత గురువు మేలో మిథున రాశికి వస్తాడు. అప్పుడే మిథున రాశిలోనే అంటే మే 2025కే ఈ రాహు కుంభరాశికి వస్తాడు. ఈ రాహు కుంభరాశి చాలా మంచిది. ఒక 18 years తర్వాత రాహు కుంభరాశిలోకి వస్తాడు. ఈ మేలో సాటర్న్ మీనరాశిలో ఉండటము, రాహు కుంభరాశికి రావటం, జూపిటరు మిథున రాశికి రావటం, తర్వాత కుజుడు ఈ రెట్రోగ్రేడ్ త్యజించి మే 15th ఆ ప్రాంతాల్లో సింహరాశికి రావటం.
దిస్ ఈజ్ ఎ గోల్డెన్ పీరియడ్. చాలా చాలా బాగా ఉంటుంది. కేతు కూడా పైకి వెళ్తాడు. అందువల్ల మేలో ఈ జూపిటర్కి రాహుకి సంబంధం ఏర్పడటం వల్ల కుజుడు సింహరాశిలోకి రావటం వల్ల అప్పుడు పరిస్థితులన్నీ మారిపోతాయి. ఈ వారు ఆగిపోతుంది. అంటే మే 2025 లేదా జూన్, ఈ ప్లానెట్స్ అన్నీ మేలో మారుతున్నాయి కాబట్టి జూన్లో ఈ వరల్డ్ వార్ అంతా ఏమీ ఉండదు. యుక్రెయిన్కి రష్యాకి మామూలు జీవనం వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా వారంతా కూడా ఆగిపోతుంది. ఇటు ఇజ్రాయిల్, పాలస్తీనా ఈ వార్లు కూడా ఆగిపోతాయి. నేను ఇంతకుముందు ట్రంప్ గారిని చెప్పినప్పుడు ట్రంప్ గారు వచ్చిన తర్వాత జనవరి మే తర్వాత ఈ వార్లన్నీ ఆగుతాయండి అని చెప్పాను. తప్పకుండా మే ఎండింగ్ ఆర్ జూన్ నుంచి ప్రపంచమంతా చాలా మంచి సామరస్యంగా ఉంటుంది, మామూలు పరిస్థితికి వస్తుంది. దిస్ ఈజ్ మై రీసెర్చ్ ఓన్లీ. ఆ రీసెర్చ్లో నేను చేసిన సబ్జెక్టుల్లో అన్నిట్లోనూ ఇంతవరకు అన్నీ కరెక్ట్ అయినాయి. కాకపోతే కామెంట్లో పెడతారు జగన్ గారు గెలుస్తారని కదా. జగన్ గారికి ఆ జాతకం విశ్లేషించినప్పుడు నేను క్లియర్గా చెప్పాను. ఆ రోజున జగన్ గారికి బాగా 10 గంటల వరకు బాగా లేదు, చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజంతా బాగా ఉంది అని అందరూ చూసే ఉంటారు. ఆ రోజున విశ్లేషించాం. కొంచెం మా అన్నీ కూడా మేము మానవులే కాబట్టి విశ్లేషణలో నేను ఆ రోజున కరెక్ట్గానే చెప్పాను. చంద్రబాబు నాయుడు గారికి బాగా ఉంది, కాకపోతే న్యూమరాలజీగా జగన్ గారికి బాగుందని చెప్పాను. కాబట్టి ఆ క్లిప్ కూడా వేయండి. నక్షత్రం చూసుకుంటే మొదటి 11:25 వరకు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బాగా ఉంది. అంటే 11:45 నుంచి చంద్రబాబు నాయుడు గారికి చాలా బాగా ఉంది. అలా 2 జాతకాలు ఎక్స్ పర్సనల్గా దీనిగా వస్తున్నాయి. ఎవరు చూసినా కూడా కామెంట్ అదే అంటారు, నేను ఇన్ని చేశాను, చాలా వరకు నా అవన్నీ కరెక్టే, ఒక జగన్ గారిదే కొంచెం అది ఆ రోజున కూడా చాలా వరకు నేను చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజున చాలా బాగా ఉందని చెప్పాను. ఇప్పుడు జూన్ ఆన్వర్డ్స్ ప్రపంచం అంతా కామ్గా చాలా సామరస్యంగా వచ్చేస్తుంది. యుద్ధ వాతావరణం అంతా పోతుంది. ఆ తర్వాత జూన్లో జూపిటర్కి రాహుకి, ఇక్కడ రాహు వచ్చేస్తాడు కాబట్టి రాహుకి సంబంధం ఏర్పడుతుంది. అందువల్ల చాలా అకస్మాత్తుగా ధనం వస్తుంది, సంపద పెరుగుతుంది. ముఖ్యంగా సముద్ర తీరాలలో ఉన్న వాళ్ళకి సముద్రంలో నుంచి కొత్త మినరల్స్ కానీ కొత్త ఏమైనా కానీ బయటపడచ్చు. సముద్రం వల్ల చాలా బాగా డెవలప్ అవుతుంది, అమౌంట్ పెరుగుతుంది, సంపద మన పర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుతుంది. జూన్ నుంచి మన జీడిపి పెరుగుతుంది. ఆ తర్వాత జూన్ నుంచి ఒక 18 months వరకు పుట్టిన పిల్లలకి ఇక్కడ రాహు ఇక్కడ కేతు ఉండటం వల్ల చాలా వాళ్ళు ఆ పీరియడ్ 2025 జూన్ నుంచి, అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు 2024 ఈ ప్రాంతాల్లో మ్యారేజ్ అయిన వాళ్ళు ఈ గ్రహ ప్రభావం వల్ల ఒక్క చైల్డ్ సరిపోతుంది అని అనుకుంటారు. రెండో చైల్డ్కి ఆ పీరియడ్లో మాత్రం ఇప్పుడు 2024 నుంచి 2027 లోపల మ్యారేజ్ అయిన వాళ్ళందరూ ఒకటే సంతానాన్ని కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకో రెండో దానికి వెళ్ళరు. కాకపోతే మనకి సంతానం కావాలి, చిల్డ్రన్ కావాలి, అప్పుడే మనకి హ్యాండ్స్ వస్తాయి. కాకపోతే ఆ పీరియడ్లో చాలా వరకు సింగిల్ సంతానం ఉండే అవకాశం ఉంది. ఆ పుట్టిన 2025 మే నుంచి 2028 వరకు పుట్టిన ఆ పిల్లలకి చాలా సంపద, వాళ్ళ తల్లిదండ్రులు బాగా సంపాదించి పెడతారు, వాళ్ళకి చాలా ధనం వస్తుంది. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ పీపుల్. 2025 జూన్ తర్వాత ఏ పిల్లలు పుట్టినా వాళ్ళకి అకస్మాత్తుగా ధనలాభం బికాజ్ ఆఫ్ జూపిటర్ అండ్ రాహు చాలా ధనం ఉంటుంది. జూపిటర్ రాహు ఇక్కడ కుంభరాశిలోను, కేతు సింహరాశిలో ఉండటం వల్ల వాళ్ళకి అన్ఎర్న్డ్ ప్రాపర్టీస్ చాలా వస్తాయి. మీకు రేపు జూన్ నుంచి మన ప్రపంచం యొక్క ఉత్పత్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మిడిల్ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు 35 నుంచి 50 years ఉన్న వాళ్ళకి చాలా వరకు లే ఆఫ్లు వచ్చింది, ఎందుకంటే శాలరీస్ ఎక్కువ అని. అప్పుడు శాలరీస్ ధనం పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి, అంటే మిడిల్ మేనేజ్మెంట్ హయ్యర్ శాలరీస్ 30 lakhs 40 lakhs ఉన్న వాళ్ళకి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ముఖ్యంగా అన్ని రకాలుగా రేపు జూన్ వరకు ఈ యుద్ధ వాతావరణం పోయి మామూలు వాతావరణం వస్తుంది, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది,
సంపద పెరుగుతుంది. ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్, చాలా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. సముద్రాల నుంచి, భూగర్భంలో నుంచి, అంటే మినరల్స్ ఇవన్నీ కొత్త కొత్త మినరల్స్ ఇవన్నీ దొరికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలా బాగా ఉంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్ ప్రపంచవ్యాప్తంగా చాలా కూల్గా ఉండి బిజినెస్ ఇంప్రూవ్మెంటు, ఎంప్లాయ్మెంట్ ఇంప్రూవ్మెంటు, జీవన ప్రమాణం పెరుగుతుంది. సంతానం కూడా చాలా బాగా జీవనంలో చాలా బాగా పుడతారు. కాకపోతే ఆ పీరియడ్లో సింగిల్ సంతానం ఉంటుంది. ఆ సంతానం ఎవరు పుట్టినా వాళ్ళకి చాలా అనరెండ్ ప్రాపర్టీస్, ఎక్కడి నుంచో చాలా ప్రాపర్టీస్ వస్తాయి. మనకు కూడా రేపు జూన్ నుంచి చాలా మినరల్స్ ఇవన్నీ కూడా బాగా మనకి డెవలప్ అయ్యి చాలా బాగుంటుంది. థర్డ్ వరల్డ్ వార్ రాదు. ఈ వారు, యుక్రెయిన్ వారు, ఇజ్రాయెల్ వారు జూన్తో ఎండ్ అయిపోయి మామూలు పరిస్థితి ఉంటుంది. చాలామంది అడిగారు కాబట్టి చెప్తున్నాను. రేపు జూన్ నుంచి ఎలాంటి యుద్ధ వాతావరణం ఉండదు. ఈ ప్రోగ్రాం నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ రూపంలో తెలిస్తే నా కామెంట్ బాక్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. అందువల్ల మీ కామెంట్స్ తెలియజేయండి. ఇది నేను చాలా కష్టపడి మెడిటేషన్తో అందరికీ 6th సెన్స్ ఉంటుంది. మేము ఇంకా మెడిటేషన్ చేసి ఈ ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ చేయాలంటే చాలా నాలెడ్జ్, చాలా రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. అందువల్లే చాలామంది ఎవరు ఇంటర్నేషనల్ వాటి మీద చెప్పరు. మన ట్రంప్ మీద చెప్పింది కానీ, శ్రీలంక ఎలక్షన్స్ కానీ, అంతకుముందు కమలా హ్యారిస్ టెంపరీ ప్రెసిడెంట్ అయ్యిద్దని కూడా చెప్పాను. ఇవన్నీ నిజాలైన. ఇలాంటి ఇంటర్నేషనల్, నేషనల్ లెవెల్లో మామూలుగా అన్నిటికీ స్టాక్ మార్కెట్ మీద కూడా నేను ప్రోగ్రామ్ చేస్తున్నాను. వీటిని ఆదరిస్తున్నారు మీరు బాగానే. మీరు మీ ఆదరణ సబ్స్క్రైబ్ రూపంలోనూ, లైక్స్ రూపంలోనూ, మీ కామెంట్స్ రూపంలో తెలియజేస్తే చాలా బాగుంటుంది. మీరే న్యూమరాలజిస్ట్ అని 440 పేజీలతో సమగ్రమైన బుక్ రాశాను. ఇది ఇండియాలో చాలా పాపులరు. ఈనాడు వాళ్ళు, హిందూ వాళ్ళు కూడా ద బెస్ట్ సెల్లింగ్ బుక్ అని పబ్లిష్ చేశారు. మీరు నచ్చితే మీకు కావాలి అనుకున్నట్టయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి మీరు ఫోన్ చేస్తే ఈ బుక్ని మీకు VPP ద్వారా తెలియజేయడం జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్.